చాంబర్స్ ఈవెంట్స్ ఇండస్ట్రీ తరఫున అన్ని రంగాలలో ముఖ్యంగా ఈవెంట్స్ కు సంబంధించిన ఆర్గనైజేషన్ కి సంబంధించి ఈరోజు అవార్డ్స్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ది 8వ సారి వస్తున్నారు. దీనికి చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రతిభా పురస్కారాలతోటి ప్రోత్సాహకాలతోటి ఇంకా కూడా ఈ ఇండస్ట్రీ ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు మరి ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరు ఏది చేసుకోవాలన్నా కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ముందుకు తీసుకొస్తున్నందుకు మరి చాలా సంతోషిస్తున్నాం. మరి టూరిజం తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కూడా వీటికి మా సపోర్టు ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా టూరిజం రంగాన్ని ఈ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇంకా కూడా వీళ్ళు భవిష్యత్తులో ఇంకా కూడా పెద్దదిగా అన్ని రంగాలకు సంబంధించి కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. వీళ్ళు చాలా సిస్టమేటిక్ గా ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఒక దగ్గరికి చేరుస్తూ అందరికీ కూడా మొత్తం ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ సేవలను గుర్తించడం, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం ఏదైతే వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఉన్నటువంటి చేస్తున్నటువంటి అనేక అనుబంధ విషయాలన్నిటిని వచ్చేలాగా చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ అవార్డు ప్రజెంటేషన్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ అన్నది చాలా సిస్టమేటిక్ గా ఉంది. అంటే మొత్తం మేము ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గా నేను చూశాను. మేము జడ్జిగా కూర్చొని జ్యూరీ మెంబర్ గా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి క్రమం, అంటే ఏ విధంగా క్యాండిడేట్స్ ని గ్రూపింగ్ చేయడం కానీ, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ని అలొకేట్ చేయడం కానీ, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గుర్తించడానికి ఏ ఫ్యాక్టర్స్ ని పారామీటర్స్ ని ఐడెంటిఫై చేయడంలో కానీ, తర్వాత వాళ్ళని ఆ ఉన్న లిమిటెడ్ టైంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఇయర్ లో ఎంత చక్కగా మన ఈ ఇండస్ట్రీకి సేవ చేశారన్న దాన్ని గమనించుకుంటూ వాళ్ళని గుర్తించుకుంటూ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి క్రమం చాలా బాగుంది. ఇది ఇంకా ముందు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TCI ప్రెసిడెంట్ శ్రీ బలరాం గారికి, వారి యొక్క టీం కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యూరీ మెంబర్ గా ఈసారి ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేశారు. ఇది చాలా అభినందనీయమండి. ఎందుకంటే ఇంత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఇంత ఆర్గనైజ్డ్ గా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఈవెంట్ ఇంత శుభ్రంగా ఏ ప్రాబ్లం లేకుండా అవార్డ్స్ ఇవ్వడం, ఎంటైర్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ప్లస్ మామూలుగా ఏంటంటే వేరే సెక్టర్లలో వాళ్ళకి అవార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి స్పెసిఫిక్ గా, వీళ్ళకి ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి అవార్డ్స్ ఏమి లేవు. సో వీళ్ళు వాళ్ళనే ఎంకరేజ్ చేసుకుంటూ సెల్ఫ్ క్యాటలిస్ట్ గా పనిచేస్తూ ఇంత పెద్ద అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉందనేది మాకు యాజ్ ఎ బ్యూరోక్రాట్ మొట్టమొదటిసారిగా తెలుసుకోగలిగాం. సో ఈ అవకాశం మాకు ఇచ్చిన దానికి అందుకు చాలా సంతోషం. అండ్ బలరాం గారికి వాళ్ళ టీంకి చాలా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు రమేష్ కే ముప్పన్న, అందరూ నన్ను రామ్ అంటారు. ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ అండ్ కన్వీనర్ ఫర్ తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అసలు మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతులందరినీ గుర్తింపు లేని, యాక్చువల్లీ ఇది ఒక ఈ ఆర్గనైజేషన్ కానీ మాకు గుర్తింపు లేని అసోసియేషన్ మాది. అలాంటి దాన్ని గుర్తించి వాట్ కైండ్ ఆఫ్ రోల్ దట్ వి ప్లే, మేము ఎంత రోల్ ప్లే చేస్తాం, అసలు ఇండస్ట్రీలో మాకున్నటువంటి కెపాసిటీ ఏంటి, మేము ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలు తిరిగి కొత్త విషయాలు నేర్చుకుని మన హైదరాబాద్ తీసుకొచ్చి మన దగ్గర చూపించి, ఎక్కడి నుంచి నేర్చుకుని బయట దేశాల్లో చూపించి మన హైదరాబాద్ గంతని, మన తెలంగాణ స్టేట్ గంతని ప్రపంచాల నలుమూలకి చూపించి అసలు ఈ ఇండస్ట్రీలో ఎంత కెపాసిటీ ఉంటుందా, ఈ ఇండస్ట్రీకి టూరిజం కి ఎలా లింక్ ఉంటుంది, ఒకదాన్ని ఒకటి ఎలా లింక్ చేయగలము. మీరు ఒక రోడ్డు పక్కన బస్కింగ్ అంటారు. బస్కింగ్ అంటే
వాళ్ళు పాడతా కానుకలు తీసుకుంటారు. అక్కడ నుంచి బ్రయాన్ ఆడమ్స్ కాన్సర్ట్ వరకు దానిలో ఉన్న టెక్నాలజీ, దానిలో ఉన్నటువంటి రకరకాల మేము రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్లైట్స్ దగ్గర నుంచి, హోటల్ దగ్గర నుంచి, స్టేజ్ దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, స్పెషల్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి, వారిని రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆర్గనైజ్ చేసే విధానం కానీ, మీకు ఒక క్షణం మాకు సెకండ్ టేక్ ఉండదు. మాదంతా సింగిల్ టేక్ లో వెళ్ళిపోవాలి. మాకు సెకండ్ టేక్ ఉండదు సినిమా లాగా. కాబట్టి ఇంత ప్రతిభావంతున్నటువంటి ఈ యొక్క రంగం అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం. దీనిలో ప్రతిభావంతులు గుర్తించి వారికా ఈ ప్రోత్సాహం. ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ 2 అవార్డులు వచ్చినాయి. ఈసారి ఒక అవార్డు ఆల్రెడీ వచ్చింది. అంటే ఫస్ట్ రౌండ్ ఫలితాలు లాగా ఫస్ట్ రౌండ్ లో గెలిచాను నేను. ఇంకా రాబో రౌండ్ లో ఇంకా 2-3 ఉన్నాయి నావి. నేను తప్పనిసరిగా గెలుస్తాను విశ్వాసం ఉంది. ఈ అవార్డు చూసుకుని నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొట్టాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సాధించాలి అనేది నన్ను ఒక సంవత్సరం పాటు నన్ను కాళ్ళ వేళ్ల మీద నిలబెడుతుంది. అవార్డు నన్ను పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ఎందుకంటే మీరు చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద వారు జ్యూరీలో ఉన్నప్పుడు వారికి మేము ఎలా సమాధానం చెప్పగలం? చిన్న మిస్టేక్ అంటే దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్స్ ముందు మేము చేసేటువంటి చిన్న తప్పులు వారికి ఈజీగా అర్థమైపోతాయి. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మేము జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిభావంతులం అయ్యి మేము 10 మందికి నేర్పిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్న. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ నేను ఈరోజు 15 దేశాలు 16 దేశాలు తిరిగా. జస్ట్ మా తమ్ముడు సైంటిస్ట్, మా తమ్ముడు 3 దేశాలు తిరిగాడు. నాకంటే 10 ఇంతలు చదువుకున్నాడు. కానీ దీనిలో ఉన్నటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే మీకు స్కిల్, మీకు టాలెంట్, మీకు దాన్ని చూపించుకునే విధానం, మీ దగ్గర పవర్, ఆ కెపాసిటీ, ఆ మంచితనం అవి ఉంటే మిమ్మల్ని ప్రపంచం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మీరు వెళ్ళక్కర్లా, ప్రపంచమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. సార్ దీనిలో మనకి యాక్చువల్ గా 400 నామినేషన్స్ వచ్చినాయండి అవార్డు కోసం. దీనిలో ముఖ్యంగా 2 కేటగిరీలో మనం అవార్డ్స్ ఇస్తాము. ఒకటి వచ్చేసి పర్ల్ ఆఫ్ హైదరాబాద్. దట్స్ పర్టికులర్ గా హైదరాబాద్, పర్ల్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటాం అంటే పర్ల్ అనేది మన స్టేట్ లో ఫేమస్ ఆర్నమెంట్ కాబట్టి, తెలంగాణ స్టేట్ లో దాన్ని ప్రపంచ నలుమూలలో గుర్తిస్తారు కాబట్టి పర్ల్ ఆఫ్ హైదరాబాద్ అని. ఆ పర్టికులర్ అవార్డు మన స్టేట్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ వరకే. ఓన్లీ తెలంగాణ నుంచి ఎవరైతే ప్రతిభావంతులు ఇండస్ట్రీ, ఈవెంట్ ఇండస్ట్రీ ఉన్నారో వారి కోసం పర్ల్ ఆఫ్ హైదరాబాద్. రెండో అవార్డు వచ్చేసి జమ్ ఆఫ్ ఇండియా. అంటే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా దేశం లెవెల్లో వాళ్ళు చూపించిన ప్రతిభ, వాళ్ళు చేసినటువంటి గొప్ప వర్క్, అది బొంబాయిలో జరగచ్చు, ఢిల్లీలో జరగచ్చు, హైదరాబాద్ లో జరగవచ్చు. అలాంటి వర్క్ ని షోకేస్ చేసినప్పుడు వారికి ఇచ్చిన అత్యున్నతమైన పురస్కారం వచ్చేసి జమ్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత మేము ఇక ఒక కేటగిరీస్ అంటే పురస్కారాలు విషయం జేడ్ ఆఫ్ హైదరాబాద్ అని. జేడ్ ఆఫ్ హైదరాబాద్ విశిష్టంగా సేవ చేసిన వాళ్ళకి, రంగంలో మన స్టేట్ నుంచి విశిష్టమైన సేవలు అందించిన వారికి జేడ్ ఆఫ్ హైదరాబాద్ అని. తర్వాత మీరు ఇప్పుడే చూసిన లేటెస్ట్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అంటే వారి ద్వారా మన ఇండస్ట్రీతో పాటు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో కొంత గర్వకారణమైనటువంటి పనులు వారు చేసిన పనుల ద్వారా మనం కూడా గుర్తింపబడ్డాం. ఈ రోజు ఎలా ఉంటుందంటే ఈ ఇండస్ట్రీలో ఒక గొప్ప పని చేస్తే అతను తెలంగాణ నుంచి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పేరు వస్తుంది. మేము హైదరాబాద్ వదిలి బయటికి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ చేసే పనులు అక్కడికి వెళ్ళి చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గొప్ప రాష్ట్రం. కళలకి తల్లి, కళలకు తల్లి, కళామ ముద్దు బిడ్డలకు ఒక ఆవాసము, నివాసం ఇచ్చినటువంటి గొప్ప రాష్ట్రం. మీరు రాలేదన్నా వచ్చే ముందు నేషనల్ యాంథమ్తో పాటు మేము తెలంగాణ మొన్న సీఎం గారు ఇది చేసిన పాట కూడా ప్లే చేసాము. గోయింగ్ ఫార్వర్డ్ మా ఈవెంట్స్ లో ప్రతి చోట ఈ తెలంగాణ పాట కూడా ఉంటుంది. మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ మన దగ్గర ఉన్న ఈ టాలెంట్ ని మేము ప్రతి చోటికి తీసుకువెళ్ళలేము. మీ దగ్గర ఉన్నటువంటి సాధనాల ద్వారా మీరు ఈ టాలెంట్ ని బయటికి తీసుకెళ్ళగలిగితే మీరు 10 మందికి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు. మీ యొక్క సహకారం మేము అడిగేది ఏం లేదండి. మీరు మంచిగా కొంచెం ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి అవార్డు కార్యక్రమాన్ని 10 మందికి చూపించే ప్రయత్నం చేస్తారని మీ అందరికి మనవి చేసుకుంటూ పెద్దలందరికీ We founded the association in 2014, and what a ride it is. I think now this awards today is like the talk of the town. You see Sri Hirish Reddy and also Sri Sudhakar everybody. So what you said, so you all can understand that the kind of conviction and dedication everyone gives to the association
is beyond, and this is what TCI is all about: oneness, collectiveness, and we are all one. You association, you have harnessed that. I don't see that they are competitors. I mean, the way the association for them. And sincere thanks to all our vertical association leaders. We have 6 associations under our chamber. We have even facilitators, we have even managers, sound light vendors, and other associations. And all of them have hardly, sincerely contributed to where we are here today. I will not take much time because we have lots and lots of awards which are going.